బెంచ్ కొనాలనుకునే వాళ్ళకి గుండె పగిలే న్యూస్. జూన్ 1 నుంచి ఆకాశానంటుతున్న ధరలు. మెర్సిడెస్ బెంచ్ భారతదేశంలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ. ప్రతి నెల కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన కార్లను వేల సంఖ్యలో మెర్సిడెస్ సంస్థ విక్రయిస్తుంది. భారతదేశంలో బెంచ్ కార్లు లేని వ్యాపారవేత్తలు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇతర కార్ల కంపెనీ మాదిరిగానే కార్ల ధరలను ఎప్పటికప్పుడు పెంచడాన్ని మెర్సిడెస్ బెంచ్ సంస్థ మర్చిపోదు. నిర్ణీత కాల వ్యవధిలో మెర్సిడెస్ సంస్థ కార్ల ధరలను పెంచుతూ ఉంటుంది. ఆ విధంగా త్వరలో కొన్ని మెర్సిడెస్ కార్ల ధరలు పెరగనున్నాయి. వచ్చే జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న మెర్సిడెస్ సంస్థ ఈ కొత్త ధరల పెరుగుదల ప్రకారం మెర్సిడెస్ కార్ల ధరలు గరిష్టంగా 12.2 లక్షల వరకు పెరగనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కార్ల తయారీలో నిరంతరం పెరుగుతున్న నిర్వహణ ఖర్చు, ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు కార్ల కంపెనీల ధరలు పెంచేలా చేస్తున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం 1 లేదా 2 సార్లు కార్ల ధరలు పెరుగుతాయి. ప్రపంచంలోని పురాతన కార్ల కంపెనీ అయినప్పటికీ మెర్సిడెస్ బెంజ్ సంస్థ కూడా దీనిని మినహాయింపు కాదు. అయితే త్వరలో మెర్సిడెస్ సంస్థ కార్ల ధరలను పెంచడానికి ఇవి మాత్రమే కారణం కాదు. యూరోను రూపాయిగా మార్చేటప్పుడు ఏర్పడే తరుగుదల వ్యయం గత 4 నెలల్లో 10% పెరగడం కూడా మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఈ ధర పెరుగుదలకు కారణం. దీనివల్ల యూరోప్ నుంచి ఏదైనా వస్తువులను తెప్పించేటప్పుడు వాటి విలువ పెరుగుతుంది. మెర్సిడెస్ సంస్థ చాలా కార్లను భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తుంది. కానీ కొన్ని కార్లు యూరోప్ నుంచి విడిభాగాలుగా తెప్పించి భారతదేశంలో ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది. కొన్ని బెంచ్ కార్లు పూర్తిగా విదేశాల నుంచి పూర్తి కార్లుగా భారతదేశానికి దిగుమతి అయ్యి విక్రయానికి వస్తున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి చేసే కార్లకు కూడా కొన్ని భాగాలుగా మెర్సిడెస్ సంస్థ విదేశాల నుంచి దిగుమతి చేస్తుంది. అందుకే యూరోప్ నుంచి తెప్పించిన భాగాలతో తయారు చేసి కార్ల ధరలను వచ్చే జూన్ నెల నుంచి మెర్సిడెస్ సంస్థ పెంచనుంది. సాధ్యమైనంత వరకు ధరల పెరుగుదలకు నివారించడానికి ప్రయత్నించామని, అయితే దానికి మించి కొన్ని కార్ల ధరలు జూన్ 1 నుంచి పెరుగుతున్నాయని మెర్సిడెస్ సంస్థ తెలిపింది. అది ఏవే బెంచ్ కార్లో ఇప్పుడు వరుసగా తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్. మెర్సిడెస్ సంస్థలో బాడీ స్టైల్ కలిగిన సి క్లాస్ కార్లో తక్కువ ధర కలిగిన C200 వేరియంట్ ధర మాత్రమే పెరుగుతుంది. మిగిలిన 2 వేరియంట్లైన C220D, C300 ధరలో ఎలాంటి పెరుగుదల ఉండదు. సి క్లాస్ C200 కారు ఎక్స్ షోరూమ్ ధర ప్రస్తుతం 59.4 లక్షలు ఉండగా త్వరలో ఇది 90,000 రూపాయలు పెరిగి 60.3 లక్షలకు చేరుకుంటుంది. మెర్సిడెస్ బెంజ్ GLC. మెర్సిడెస్ బెంజ్ సంస్థ పెద్ద సైజ్ కలిగిన SUV రకమైన GLC భారతదేశంలో 300, 220D వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఇందులో పెట్రోల్ వేరియంట్ అయిన 300 ఎక్స్ షోరూమ్ ధర 76.8 లక్షల నుంచి 1.5 లక్షల రూపాయలు పెరిగి 78.3 లక్షల రూపాయలకు చేరుకుంటుంది. మిగిలిన 220D డీజిల్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు ఉండదు. మెర్సిడెస్ ఈ క్లాస్. సి క్లాస్ సెడాన్ ధర మాదిరిగానే ఈ క్లాస్ సెడాన్ కార్ లో తక్కువ ధర కలిగిన ఈ 200 వేరియంట్ ధర మాత్రమే 2 లక్షలు పెరుగుతుంది. ప్రస్తుతం 79.5 లక్షలుగా ఉన్న ఈ క్లాస్ ఈ 200 కార్ ఎక్స్ షోరూమ్ ధర 81.5 లక్షలకు పెరుగుతుంది. ఈ 200 వేరియంట్ తో పాటు ఈ 200D డీజిల్ వేరియంట్ మరియు ఈ 450 పెట్రోల్ వేరియంట్ లో కూడా ఈ క్లాస్ భారతదేశంలో విక్రయించబడుతోంది. మెర్సిడెస్ బెంజ్ GLE. ఈ ఖరీదైన SUV కార్ లో కూడా తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవెల్ వేరియంట్ అయిన 300D AMG లైన్ ఎక్స్ షోరూమ్ ధరను మాత్రమే మెర్సిడెస్ సంస్థ వచ్చే జూన్ నుంచి పెంచనుంది. ప్రస్తుతం 99 లక్షలుగా ఉన్న ఈ డీజిల్ కారు జూలై 1 నుంచి 2.5 లక్షల రూపాయలు పెరిగి 1,15 లక్షలకు చేరుకుంటుంది. మెర్సిడెస్ బెంజ్ EQS. భారతదేశంలో సెడాన్ SUV బాడీ స్టైల్స్ లో విక్రయించబడే బెంచ్ కార్ EQS. జూన్ 1 నుంచి EQS SUV కార్ ధర మాత్రమే పెరుగుతుంది. EQS SUV కార్ లో కూడా 450 అనే ఎంట్రీ లెవెల్ వేరియంట్ ధర మాత్రమే 3 లక్షలు పెరుగుతుంది. ప్రస్తుతం 1,28 లక్షలుగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ బెంచ్ కార్ ధర జూన్ నుండి 1,37 లక్షల రూపాయలు అవుతుంది. మెర్సిడెస్ GLS. భారతదేశంలో బాగా పాపులర్ అయిన బెంచ్ కార్ GLS కార్ పెట్రోల్ వేరియంట్ ధర మాత్రమే ఈసారి పెరుగుతుంది. GLS కార్ పెట్రోల్ వేరియంట్ అయిన 450 ఎక్స్ షోరూమ్ ధర ప్రస్తుతం 1,34 లక్షల రూపాయలు ఉండగా వచ్చే జూలై నుంచి 3.1 లక్షల రూపాయలు పెరిగి 1,37 లక్షల వరకు చేరుకుంటుంది. మెర్సిడెస్ మేబాక్ S క్లాస్. వచ్చే జూన్ నుంచి ధర పెరుగుతున్న ఏకైక మెర్సిడెస్ మేబాక్ కార్ S క్లాస్. భారతదేశంలో మెర్సిడెస్ సంస్థ విక్రయించే అత్యంత ఖరీదైన సెడాన్ రకమైన మేబాక్ S క్లాస్ ఖరీదైన టాప్ వేరియంట్ అయిన S680 ధర మాత్రమే ఈసారి పెరగనుంది. పెద్దదైన 6 లీటర్ల ఇంజిన్ తో విక్రయించబడే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర సుమారు 12.2 లక్షల రూపాయలు పెరిగి 3,60 లక్షల రూపాయలకు చేరుతుంది. మెర్సిడెస్ సంస్థ ఈసారి కార్లలో తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవెల్ వేరియంట్ల ధరలను మాత్రమే పెంచింది. దీనికి కారణం వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా చాలా కాలంగా వాటి ధరలు పెంచలేదు. జూన్ నుంచి తీసుకున్న ఈ ధరల ప్రకారం ఈ సంవత్సరంలో మెర్సిడెస్ సంస్థ మొదటి ధరల పెరుగుదల, రెండవ ధరల పెరుగుదల వచ్చే సెప్టెంబర్ నెల నుంచి కార్ల ధరపై 1.5% వరకు ఉండనుంది.